100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. హలో నమస్తే. గ్రేట్ వర్కింగ్ విత్ యూ. మీ ఇద్దరం కలిసి ఒక మూవీలో వర్క్ చేసాము. చెప్పేయచ్చు అది. హోప్ టు సీ బోత్ ఆఫ్ us టుగెదర్ ఆన్ ద స్క్రీన్. మల్టీ టాస్కింగ్కి మీరు ఒక మీనింగ్ అని చెప్పొచ్చు. ఉన్నది ఒక లైఫ్. జబర్దస్త్ వాళ్ళందరూ బయటకు వచ్చి దే స్టాండింగ్ విత్ పార్టీ, బట్ మీరు మాత్రం ఎక్కడ కనిపించలే ఈ ఎలక్షన్స్లో. అంత టైం పెట్టి మన మైండ్ పాడు చేసుకోవడం ఎందుకనేది. మన ఫేమ్తో వాళ్ళ ఆలోచనలు ఇంపాక్ట్ చేయొచ్చు. మన ఇంటి బయట ఒక చిన్న తొట్టి పెట్టి నీళ్లు నింపి పెట్టండి. స్ట్రే డాగ్స్ కానీ లేకపోతే ఆవులు కానీ అట్లా తిరుగుతూ ఉంటాయి, వాటికి దాహం వేస్తే అడగలేవు కదా. అది ఎంతమంది పెడతారంటారు? వాళ్ళు నిజంగా అందరూ ఫాలోవర్స్ మనం చెప్పింది వింటారంటే ఈ పార్టీకి. ఐ థింక్ మీరే అనుకుంటా ఫస్ట్ జబర్దస్త్ నుండి స్టెప్ అవుట్ అయింది బయటకి. మేబీ ఎస్. జబర్దస్త్ తర్వాత ఏ షోకి అంత రేటింగ్ రాకపోవడానికి కారణం ఏమంటారు? ఇన్ మై ఎంటైర్ కెరియర్, ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కదా నేను. ఎన్ని ఇయర్స్ అయింది? మీరు ఆది గారిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఫస్ట్ షోలో ఆది గారిని చూసి మీరు అప్పుడు ఏమైనా ఊహించారా ఈజ్ గోయింగ్ టు? మీరు వచ్చేసిన తర్వాత టీం మొత్తంలో షో మొత్తంలో హార్మోని డిస్టర్బ్ అవ్వడం కొంచెం బాధపడ్డాము, డిస్కషన్ చేసుకున్నాము. జనాలకి చాలా రిలీఫ్ ఇచ్చింది అనేది అయితే చెప్పచ్చు. కానీ యాజ్ అన్ యాక్టర్గా ఇన్నేళ్ళు ఇక్కడ ఉండడము, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇక్కడ మీడియా కానీ షోస్ అండ్ టీవీ షోస్ అన్నిట్లో చూసారు కదా, ప్రతిరోజు ఆపర్చునిటీస్ కోసం చూడడమే, ప్రతిరోజు కడుపులో భయంతో లేవడమే కదా ఇక్కడ ఉండడం. ఎందుకురా నాయన అనిపించలేదు? ఇక్కడ దాకా నోటి దగ్గరికి ముద్ద వచ్చినట్టే వచ్చి సడన్గా అయిపోతుంది. దట్ ఈస్ సినిమా. హలో యస్, నమస్తే. నేను కలిసిన కొద్ది యాక్టర్స్లో నాకు మోస్ట్ టాలెంటెడ్, ఇంకోలా చెప్పాలంటే మల్టీ టాస్కింగ్లో పర్ఫెక్ట్ అనిపించిన యాక్టర్ మీ అందరికీ సుపరిచితులే, అదిరే అభి గారు ఇవాళ నాతో ఉన్నారు. హలో నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను హర్షిని. హౌ ఆర్ యు? గుడ్, బాగున్నాను. మల్టీ టాస్కింగ్కి మీరు ఒక మీనింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం సెట్లో మాట్లాడుతున్నప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు మీరు చెప్పింది కానీ లేకపోతే ప్రీవియస్ వర్క్ నాకు కొంత తెలిసినంత వరకు మీ వర్క్స్ చూసినప్పుడు యు ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ టు ద కోర్ అండ్ మల్టీ టాస్కింగ్ కూడా అందరూ 4 చోట్ల 4 వేలు అలా పెట్టచ్చు, కానీ ఆ 4 వేలు పెట్టిన దగ్గర కూడా యూఆర్ గివింగ్ యువర్ బెస్ట్ అనమాట. హౌ ఇస్ ఇట్ దట్? అంటే ఇక్కడ ఒక్క దాంట్లో రానిచ్చడానికి జనాలు చెమటలు కార్చి కష్టపడుతుంటే మీరు 4 కాలు పెట్టి 4 గివింగ్ యువర్ బెస్ట్. అసలు నిద్రపోతారా మీరు? నార్మల్గానే ఉంటుంది లైఫ్ రొటీన్, బట్ ఏంటంటే ఉన్నది ఒక లైఫ్. ఆ లైఫ్లో చేయాల్సినవి అన్నీ చేసుకుంటే బాగుంటుంది. యూ కాంట్ ప్రెడిక్ట్ యువర్ లైఫ్, రైట్? రేపు మార్నింగ్ లేస్తామా లేదా కూడా తెలియదు. కాబట్టి ఉన్నంతలో మనం ఏమేం చేయగలుగుతాం. ఇప్పుడు ఓన్లీ యాక్టర్గానే కంటిన్యూ అయ్యి ఉంటే ఈశ్వర్ సినిమాతో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో ఆ టైం పీరియడ్లో వచ్చిన యాక్టర్స్ ఎంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు అనేది చూసుకుంటే, అలా కంపేర్ చేసుకుంటే నేను ఒక యాక్టర్గా నుంచి ఒక డాన్స్ సెలబ్రిటీగా, మళ్ళీ తర్వాత కామెడియన్గా జబర్దస్త్లో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టే ఇంకా సర్వైవ్ అవుతున్నాను ఇండస్ట్రీలో అనేది నా నమ్మకం. సో నేను ఇదే చేస్తాను, నాకు ఇదే వచ్చు, నేను ఇంతే ఉంటాను అంటే ఇక్కడ ఇండస్ట్రీలో కష్టం. అందుకనే ఒకటి అలా అని చెప్పేసి ఇండస్ట్రీలో మనం ఫైనాన్షియల్గా రిలై కాలేం. అందుకోసం నేనేం చేశాను, పక్కన సాఫ్ట్వేర్ జాబ్ చదువుకున్నాం కాబట్టి దానికి సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేసుకుంటూ అక్కడ ఫైనాన్షియల్గా సెటిల్ చేసుకుంటూ ప్యారలల్గా దీన్ని మేనేజ్ చేసుకుంటూ అలా చేయడం జరిగింది అన్నట్టు. ఇదే నమ్ముకొని ఇక్కడే ఉన్నాను అన్న వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. చదువుకొని వేరే దగ్గర జాబ్ చేసి ఇక్కడికి వచ్చాను అంటే ఇంకొకలా చూస్తారు. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు అది ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడే నమ్ముకొని ఇక్కడే ఉన్నాను అన్న వాళ్ళకి ఫస్ట్ వెళ్ళిపోద్ది. ఎందుకు చదువుకున్నాడు వచ్చాడు, ఎంతవరకు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. మీరు ఫేస్ చేశారా? యాక్చువల్గా అలాంటిది నాకు కంపారిజన్ అప్పుడు రాలేదండి. ఎందుకంటే మేబీ నేను ఆఫీసులకి వెళ్తే ఒక నలుగురు ఉన్నారు సేమ్ క్యారెక్టర్కి, బట్ వీళ్ళు పాపం చాలా రోజుల నుంచి ఉన్నారు కదా, వీళ్ళకి ఇస్తే అయిపోద్ది, అతనికి ఏంటి, అతను ఇది కాకపోతే జాబ్ ఉంది అనుకునే సిచ్యువేషన్ నాకు ఎప్పుడు ఫేస్ చేయలేదు. నాకేంటంటే ఒకరి త్రూ నెట్వర్కింగ్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అరే మన క్యారెక్టర్కి ఇతను సూట్ అవుతాడు అనుకొని వస్తే అప్పుడు నేను వెళ్ళాను. కానీ
ఆప్షన్స్లో ఉన్నప్పుడు నేను వెళ్ళలేదు ఎక్కడికి. సో మేబీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు జరిగిండొచ్చు, మీ దగ్గర అయితే అక్కడక్కడే అక్కడక్కడ అయితే నాకు తెలియదు. బట్ ఆ పాసిబిలిటీ అయితే ఉంది. ఒకటి ఏంటంటే నా దాంట్లో ఐ షుడ్ నాట్ ఫేస్ ఎనీ ఫైనాన్షియల్ ట్రబుల్. నేను ఇంకొకరు ముందు చేయి దాచి అప్పడకూడదు అనేది నా లైఫ్ పాలసీ. సో అలా అప్పడకుండా ఉండాలంటే నాకు నేను కొంచెం స్టెబుల్గా ఒక ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోనో లేకపోతే బ్యాకప్ పెట్టుకోనో ఉండాలి. అలా అయితేనే పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది, మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. అదర్వైజ్ యూనో ఇండస్ట్రీ. సో కొంతమంది సినిమాకి డబ్బులు ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఎన్నో రోజుల నుంచి మనం వర్క్ చేస్తాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాలేదు అన్నప్పుడు మిగతా ప్లాన్స్ డిస్టర్బ్ అవ్వద్దు కదా. జబర్దస్త్ వాళ్ళందరూ అపార్ట్ ఫ్రమ్ దేర్ కెరియర్, యాక్టింగ్ కెరియర్, బయటకు వచ్చి దే స్టాండింగ్ విత్ ద పార్టీ. వాళ్ళు నమ్మిన పార్టీ, వాళ్ళు నమ్ముకున్న పార్టీ, వాళ్ళు ఇష్టపడే పార్టీకి దే కమింగ్ అవుట్ అండ్ గివింగ్ దేర్ వాయిస్ టు దట్ పార్టీ. వాళ్ళు నిలబడుతున్నారు ఆ పార్టీకి. బట్ మీరు మాత్రం ఎక్కడ కనిపించలే ఈ ఎలక్షన్స్లో. నేను ఒక యాక్టర్గా ఐఎమ్ హ్యాపీ అండి. పాలిటిక్స్ నాకు పెద్దగా తెలీదు. పాలిటిక్స్కి నాకు అంటే వ్యక్తులు నాకు ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, నాకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టము, నాకు వైఎస్ జగన్ గారు ఇష్టము. అందరూ యాజ్ ఏ పొలిటీషియన్స్ వాళ్ళు చేస్తున్న పనులకి ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ ఐ డోంట్ టేక్ స్టాండ్ ఫర్ ఎనీవన్, ఎందుకంటే నాకు పెద్దగా రాజకీయాలు తెలియదు. మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం, నేను షూట్లో అయినా సరే మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం తప్ప అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏంటి, ఇవన్నీ టైం అంటే అంత టైం పెట్టి మన మైండ్ పాడు చేసుకోవడం ఎందుకనేది నేను షూటింగ్లో కూడా చేయను. కాకపోతే పాలిటిక్స్కి వస్తే ఎస్, ఎవ్రీ టైమ్ వి విష్ ఫర్ ఏ గుడ్ సొసైటీ, మంచి లీడర్షిప్ ఉండాలి. బట్ నాకు పెద్దగా అవగాహన లేదు పాలిటిక్స్లో. కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంటెడ్ టు బి న్యూట్రల్. బట్ యాజ్ అన్ యాక్టర్ చాలా వరకు మీలాగే ఆలోచిస్తాను, న్యూట్రల్గా ఉంటే ఎందుకు వచ్చిన గొడవ, అందులో మనకు అవగాహన కూడా లేదు. బట్ ఇంకొక వే కూడా ఆలోచిద్దాం. యాక్టర్ అంటే ఫేమ్ వచ్చేస్తుంది, మనీ అంటారా అది అన్సర్టెన్. ఒక రోజు ఆపర్చునిటీ ఉంటుంది, ఇంకో రోజు ఉండదు, ఉన్న రోజు మనీ వస్తుంది. ఈ రెండు కాకుండా సొసైటీలో ఇంకొక మేజర్ కీ రోల్ ప్లే చేసేది పవర్ ఉంటే ఈ రెండు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ పవర్ మన దగ్గర లేనప్పుడు పవర్లో ఉన్న వాళ్ళకి సపోర్టివ్గా ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్న మన పనులు మన లైఫ్ ఈజీ అవుతుందని రాజకీయ నాయకులు సపోర్ట్ చేయడంలో కూడా 60% అది కూడా రీజన్ అయి ఉంటుంది. మన వాళ్ళు ఉన్నారు మనకు ఆపద వస్తే ఆదుకోవడానికి అని. మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? రాజకీయాల పరంగా మనం లాభం సంపాదించి మనకి ఏదైనా బెనిఫిట్ జరగాలి అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే యాజ్ అన్ యాక్టర్ మనది అంతవరకేనా, మన సైడ్ నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఒక రెస్పాన్సిబిలిటీ పరంగా మనం ఏమన్నా హెల్ప్ చేయాలంటే మన సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకటి బడాఖానా అని ఒకటి చేస్తూ ఉంటారు. సో దానికి ఏంటంటే మీరు కాసేపు వచ్చి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎంటర్టైన్ చేయండి. సో యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మనకి ఇంత సేవ చేస్తున్నప్పుడు మన సైడ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని అలాంటి ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం. August 15th జైల్లో ఖైదీలందరికీ ఒక ప్రోగ్రామ్ పెడతారు కాస్త రిలీఫ్ కోసం. అలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాం. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ఈ అవుట్ ఆఫ్ ద వే మేము వెళ్ళి అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి గవర్నమెంట్ కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో అప్పట్లో ఒక ఈవెంట్స్ జరిగాయి టూరిజం డెవలప్మెంట్ కోసం. సో ఆ ప్రోగ్రామ్స్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి చేసి వచ్చినాం. మొన్న దుబాయ్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది, అక్కడ మేము వెళ్ళి చేసి వచ్చాం. సో ప్రోగ్రామ్ వరకు వెళ్ళి ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే, కానీ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ స్పీకింగ్ ఫర్ ద పార్టీ ఆర్ అగేన్స్ట్ ద పార్టీ. ఎందుకంటే నాకు నాలెడ్జ్ అంత లేదు, పొలిటికల్గా వీళ్ళని విమర్శించాలి, వాళ్ళని ప్రేజ్ చేయాలి అంత నాలెడ్జ్ నాకు లేదు. సో ఐ కీప్ మై సెల్ఫ్ అవే. ఎందుకంటే మనకు తెలియకుండా, సబ్జెక్ట్ తెలియకుండా ఏదైనా మాట్లాడి అది కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. సినిమాల గురించి మాట్లాడమనండి, ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను మాట్లాడగలుగుతాను. ఆ రివ్యూ డిస్కషన్స్ పెట్టండి ఓకే. పొలిటికల్గా ఐఎమ్ నాట్ వెల్ వర్స్డ్. యూ బిలాంగ్ టు తెలంగాణ కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారా? ఏపీలో ఎవరికి సపోర్ట్ అని కానీ అట్లేం లేదండి. నేను చెప్తున్నాను కదా, నాకు ఏపీ తెలంగాణ అనే విషయానికి వస్తే ఏపీ నుంచి నాకు ఎక్కువ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. ఎందుకంటే హార్డ్లీ తెలంగాణ నేను కౌంట్ చేయగలుగుతాను ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాను తెలంగాణ అంటే. ఇన్ మై ఎంటైర్ కెరియర్, ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కదా నేను. అవసరమా ఇప్పుడు ఆ క్వశ్చన్? ఈశ్వర్ నుంచి కౌంట్ చేసుకోండి, అది ఎందుకు మళ్ళీ కొంచెం పని చెప్దాం గూగుల్ చేసుకోవడానికి. సో ఈశ్వర్ నుంచి సో ఇన్ని సంవత్సరాల ప్రోగ్రామ్స్ చేస్తున్నా కూడా హైదరాబాద్లో ఓకే రియల్ ఎస్టేట్ ఈవెంట్స్ అట్లాంటివి ఓకే, కానీ విత్ ఇన్ ద స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ ఆర్ విలేజెస్ చాలా తక్కువ. అదే రాజమండ్రి సైడ్ కావచ్చు,
అమలాపురం సైడ్ కావచ్చు, భీమవరం సైడ్ కావచ్చు, వైజాగ్ ఇట్ సైడ్ ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తాను. సో ఐ డోంట్ హ్యావ్ దట్ డిఫరెన్సియేషన్ తెలంగాణ, ఆంధ్ర, నేను ఇక్కడ నుంచి అటు వెళ్ళి మాట్లాడాలా లేదా, అది ఐ డోంట్ హ్యావ్ దట్. మనకి ఏంటంటే నిజంగా అట్లా అనుకుంటే నేను తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడన్నా స్టాండ్ తీసుకోవాలి కదా ఎవరికొకరికి. సో ఐ డోంట్ డూ దట్. నాకు నిజంగా నాకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హౌ ఫార్ డూ యూ అగ్రీ దీనికి చెప్పండి? యాక్టర్స్ ఫేమ్ అనేది, యాక్టర్స్ ఫాలోయింగ్ అనేది మిగతా అంటే ఇప్పుడు మనం స్టేజ్ షోస్కి మనకి ఉపయోగపడ లేదా అంబాసిడర్గా ఉండడం కొన్ని ప్రోడక్ట్స్కి, దట్స్ ఫైన్. దాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళి మన ఇంపాక్ట్తో మనం వాళ్ళని ఇంపాక్ట్ చేయొచ్చా, వాళ్ళ ఆలోచనలు ఇంపాక్ట్ చేయొచ్చా మన ఫేమ్తో? హౌ ఫార్ దిస్ ఈజ్ పాసిబుల్? ఐ డోంట్ బిలీవ్ అండి. ఎందుకంటే మనం చెప్పింది మన ఫాలోవర్స్ అందరూ మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫాలో చేసే వాళ్ళందరూ ఫాలో అవుతారు అనేది నేను నమ్మను. అలా అనుకుంటే ఒక వీడియో చేశాను, అంటే మన ఇంటి బయట ఒక చిన్న తొట్టి పెట్టి నీళ్లు నింపి పెట్టండి, డాగ్స్ కానీ స్ట్రే డాగ్స్ కానీ లేకపోతే ఆవులు కానీ అట్లా తిరుగుతూ ఉంటాయి, వాటికి దాహం వేస్తే అడగలేవు కదా, సో వాటికి దాహం వేస్తే నీళ్ళు తాగుతాయి, అడగలేవు కాబట్టి మనమే ఆలోచించి మానవత్వంతో పెట్టండి అని చెప్పాం. అది ఎంతమంది పెడతారంటారు? అది నిజంగా అందరూ ఫాలోవర్స్ మనం చెప్పింది వింటారంటే ఈ పాటికి ఎప్పటి నుంచో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చెప్పుకుంటూ వస్తున్నారు, ఇవన్నీ చేసే ఉండాలి. కానీ అలాంటివి ఐ డోంట్ థింక్ దే డూ ఇట్. అందులో మీరు అన్నట్టుగా 1000 మందిలో ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉంటే మేబీ ఒక 5 అంతే, 5 ఫాలో చేస్తారు. అది కూడా ఏంటి, వాళ్ళకి నచ్చితే ఆయన చెప్పిన పాయింట్ వ్యాలిడే కదా, సరే మనకు పెద్దగా పోయేదేముంది, మంచి పనే కదా చేస్తే ఓకే అని. అలా అనుకుంటే ఏదైనా మంచి సినిమా థియేటర్లో ఆడియన్స్ లేరు కానీ సినిమా సూపర్ ఫెంటాస్టిక్, ఈ సినిమా చూడండి అని చెప్పినప్పుడు సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే చెప్పిన వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి చూడాలి. సేమ్ గోస్ విత్ ద బ్రాండ్స్. మనకు నచ్చింది ఇది తీసుకోండి, నాకు నచ్చింది తీసుకోండి అనడం అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కాంట్ ఫోర్స్ ఎవ్రీవన్. సో నేను వాడాను, నాకు నచ్చింది, మీరు చూడండి, ఇట్స్ అన్ ఆప్షన్ అన్నప్పుడు వాళ్ళు నిజంగా ఫాలో అయితే మార్కెటింగ్ సూపర్గా ఉంటుంది. సో యాజ్ ఎన్ యాక్టర్ ఒక బ్రాండ్ ప్రమోషన్ గురించి కానీ ఏదన్నా అడిగితే అది వాళ్ళు చెప్పడం వరకు ఓకే, అది నిజంగా ఫాలో అవుతారనేది ఐ డోంట్ బిలీవ్. ఇప్పటిదాకా జబర్దస్త్ తర్వాత ఏ షోకి అంత రేటింగ్ రాకపోవడానికి కారణం ఏమంటారు? ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందండి జబర్దస్త్. ఎందుకంటే 2013లో ఎప్పుడైతే జబర్దస్త్ స్టార్ట్ అయిందో అప్పుడు ఆడియన్స్ అందరికీ ఒక డిఫరెంట్ సీరియల్స్ చూస్తున్న మోడ్లో ఉన్నారు అందరూ. అక్కడి నుంచి ఒక కంప్లీట్ లాఫ్టర్ షో ఒకటి స్టార్ట్ అయింది జబర్దస్త్. అప్పుడు ఏంటి 9:30 అవ్వగానే అందరూ షాప్స్ కట్టేసుకొని పనులన్నీ మానేసుకొని టీవీ ముందు 9:30 కరెక్ట్గా కూర్చునేవాళ్ళు. సో అది ఫ్యామిలీ అందరు కూర్చొని ఒక కామెడీ షోని ఎంజాయ్ చేస్తూ నవ్వడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అది వచ్చిన తర్వాత దాన్ని రెప్లికా చేసుకొని వేరే వేరే షోస్ వచ్చినా ఇక్కడ కనెక్ట్ అయ్యి కూర్చున్నారు అందరూ. సరే అరే మన చెమ్మక్ చంద్ర, అరే మన అద్రే అభి, అరే మన రాకెట్ రాఘవ, అందరికీ మన అనే ఒక ఫీలింగ్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వేరే కొత్త షోలో మళ్ళీ యూనో కొత్త ఆర్టిస్ట్ వస్తే అందులో కొందరు కనెక్ట్ అవ్వచ్చు, నాట్ ఎవ్రీవన్. సో అలా వాటి రేటింగ్స్ అంత రాకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. బికాస్ జబర్దస్త్కి అంత కనెక్ట్ అయిపోయి 9:30కి కరెక్ట్ గురువారం మేము కూర్చోవాలి టీవీ ముందర ఫిక్స్. చిన్నప్పుడు రామాయణంకి మనం కూర్చునే వాళ్ళం ఆదివారం వస్తున్నప్పుడు. సో అలా ఈ షోకి టీవీ ఇప్పట్లో అలా అంత సక్సెస్ రావడం కష్టం కదా. 100% గ్రేట్ అండి అది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా షో స్టార్ట్ అయ్యి ఆ రేటింగ్ తెచ్చుకోవాలంటే ఇంపాసిబుల్ లేదండి. సి వాట్ హ్యాపెండ్ ఇస్ 2013లో యూ డోంట్ హ్యావ్ సో మెనీ స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు. మీకు ఇంటర్నెట్ డేటా యూజ్ చేయాలంటే డబ్బులు ఖర్చు అయ్యేవి. ఇప్పుడు ఏంటి 300-400 రూపీస్ పెడితే అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అప్పుడు అది లేదు కాబట్టి అప్పుడు టీవీకి స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఇప్పుడు టీవీ మన ఫోన్ ఓపెన్ చేసుకుంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మనకు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే కొరియన్ సినిమాలు, మలయాళం, తమిళ్ అన్ని సినిమాలు కూడా ఫోన్లో చూసుకునే స్టేజ్కి వచ్చారు, ఈవెన్ ఓటీటీ ఆల్సో. సో శాటిలైట్లో టీవీకి పలానా టైంకి కూర్చొని ఇది చూడాలి అనేది ఇప్పుడు లేదు. ఆఫ్టర్ కోవిడ్ ఎంటైర్లీ మారిపోయింది అది. కోవిడ్లో ఏంటి జనాలందరూ ఓటీటీలో సినిమాలు చూడడం అలవాటు అయిన తర్వాత శాటిలైట్ టీవీస్ కావచ్చు, D2Hలు కావచ్చు తగ్గిపోయాయి. ఎందుకంటే ఇంటర్నెట్ ఉంటే మనకు ఓటీటీలు వచ్చేస్తాయి, సబ్స్క్రిప్షన్ తీసుకొని మనకిష్టం ఉన్న టైంలో మనకిష్టం ఉన్న టీవీలో పాజ్ చేసుకుంటూ ప్లే చేసుకుంటూ చూడొచ్చు. అదేంటంటే కంటిన్యూ షో, దానికోసం మనం స్పెషల్గా టైం స్పెండ్ చేయాలి కదా అనేది అక్కడి నుంచి మారిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూనో అలవాటుకి మొబైల్లో మూవ్ ఫాస్ట్ మూవ్ ఫార్వర్డ్ అన్నట్టుగా ఒక దగ్గర కూర్చొని ఆ
ఆగి చూడాలనేది ఇప్పుడు లేదు. వాళ్ళకి ఏంటంటే ఆన్ ద మూవ్ చూసుకోవాలి, ఫోన్ లో కానీ. అంతే, నాకు ఇక్కడ వద్దు అనుకుంటే పాజ్ చేసుకుంటాను, నాకు కాల్ తీసుకుంటాను, మళ్ళీ వచ్చి మళ్ళీ ప్లే చేసుకుంటాను. లేడీస్ చూసుకోండి, వాళ్ళు వంట చేస్తూ మధ్యలో చూస్తారు, కుక్కర్ సౌండ్ వచ్చింది అనుకోండి పాజ్ చేస్తారు, వెళ్తారు. సో అలా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఆడియన్స్ కంఫర్ట్ కరెక్ట్ వాళ్ళకి తగ్గట్టుగా అవుతున్నాయి తప్ప పర్టికులర్ గా ఈ షో అనే కాదు, జబర్దస్త్ అనే కాదు, ఎనీ షో ఇప్పుడు కష్టం ఈ సిచ్యువేషన్స్ లో అలా ఆగి స్టిక్ ఆన్ అయ్యి చూడడం. ఐ థింక్ మీరే అనుకుంటా ఫస్ట్ జబర్దస్త్ నుండి స్టెప్ అవుట్ అయింది బయటికి. నాకు గుర్తులేదు, బట్ మేబీ ఎస్, మేబీ. అంటే మీరు స్టెప్ అవుట్ అయ్యడానికి అది ఇంకా టాప్ రేటింగ్ లో ఉంది కదా అప్పుడు, ఇప్పటికీ. బట్ అంటే అంత సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు మీరు ఎందుకు స్టెప్ అవుట్ అయ్యారు, అసలు బయటకు వచ్చారు? నాకు యాక్చువల్గా నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయండి. ఐ జస్ట్ వాంటెడ్ టు డెవలప్ మై కెరియర్. సో దానికోసం నేను సినిమాల వైపు రావాలి, ఇంకా వేరే ఇంకేదైనా చేయాలి. సో టీవీ వరకే స్టిక్ ఆన్ అవ్వకుండా మూవీస్ సైడ్ కూడా ఇంకేదైనా చేయాలనే ఉద్దేశంతో ఐ కేమ్ అవుట్. 2 వర్షన్స్ ఉన్నాయి, ఒకటి తీసేశారు కదా, ఎక్స్ట్రా జబర్దస్త్ ఏదో తీసేశారు. ఎక్స్ట్రా జబర్దస్త్ తీసి జబర్దస్త్ నే 2 parts గా టెలికాస్ట్ చేస్తున్నారు. ఎందుకు అలాగా? వై రేటింగ్ ఓన్లీ రీజనా? టెక్నికల్ గా నాకు కరెక్ట్ గా తెలీదు, బట్ మేబీ రావడం అయితే 2 episodes వస్తున్నాయి, ఫ్రైడే సాటర్డే వస్తున్నాయి. ఇప్పుడు మేబీ రేటింగ్ రీజన్ కావచ్చు, లేదంటే బ్రాండింగ్ రీజన్స్ కావచ్చు. అది నాకు పర్టికులర్, ఎందుకంటే ఐఎమ్ నాట్ విత్ ద షో ఎనీమోర్ కాబట్టి నాకు కరెక్ట్ గా తెలియదు. జబర్దస్త్ యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కి ఆపర్చునిటీస్ బయటకు వచ్చిన తర్వాత మన షోస్ అని చెప్పొచ్చు, కానీ అబ్రాడ్లో షోస్ కానీ ఆ రెస్పెక్ట్ కూడా వేరు ఉంటుంది. మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎలాంటి ఆలోచనలో ఉన్నా మిమ్మల్ని చూసిన వెంటనే ఒక నవ్వు వచ్చేస్తుంది అనమాట. అంటే మీ వర్క్ అంతా వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఆ ఫ్యూ సెకండ్స్లో ఆ స్మైల్ రావడం అనేది. ఇప్పటికీ షోస్ బయట కంట్రీస్ నుండి అలాగే వస్తున్నాయా? నేను రీసెంట్గా దుబాయ్లో ఈవెంట్ చేసి వచ్చాను, అండ్ మైట్ బి ట్రావెలింగ్ ఇన్ సెప్టెంబర్ అక్టోబర్ అగైన్. సో డెఫినెట్గా జబర్దస్త్ అంటే 2013 యాజ్ ఎ సెడ్, అక్కడ నుంచి అక్కడ కనెక్ట్ అయి ఉన్న ఆడియన్స్ ఇప్పటికీ ఉన్నారు చాలా మంది. నాట్ ఓన్లీ ఇన్ యూఎస్, జర్మనీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా మంది టాపిక్, జర్మనీలో, ఆస్ట్రేలియాలో. అంటే మాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే, వీళ్ళు వేరే దేశంలో ఉండి మన తెలుగు షో చూస్తూ అందులోంచి కొన్ని పర్టికులర్ పాయింట్స్ చెప్తా ఉంటారు కదా, ఆ పాయింట్ చెప్పినప్పుడు వీళ్ళకి ఇంత గుర్తుండిపోయాయా ఇవన్నీ, అది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుందండి. ఏదైతే ఈ ఆనర్ మాకు దొరికింది జబర్దస్త్ నుంచి. కరోనా టైంలో ఆ 2 years and 2.5 years టైంలో వ్యూవర్షిప్, ఆ వీడియోస్ వ్యూస్ కానీ అప్పుడు దాకా వచ్చిందనుకంటే డబల్ అయ్యాయి అని విన్నాను. వ్యూస్ డబల్ అయ్యాయి అంటే ఆబ్వియస్గా మిమ్మల్ని చూడడం కూడా డబల్ అయినట్టే కదా. అదేండి, అంటే ఆ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళలేము, సో ఇంట్లోనే ఉండాలి. అదొక డిప్రెషన్ మూడ్ కదా, అందరూ బయట అక్కడ వాళ్ళు చచ్చిపోయారంట, వీళ్ళు చచ్చిపోయారు, రోజు పొద్దున్న లేవగానే న్యూస్ అవే, అక్కడ ఇంతమంది చనిపోయారు. అదేంటంటే ఓహో మనకేదన్నా ఎఫెక్ట్ అవుతే మన గురించి కూడా న్యూస్ వస్తాయి. ఈ డిప్రెషన్లో ఏంటంటే ఇదన్నీ పక్కన పెట్టి మూడ్ హ్యాపీగా ఉండాలి, మనం హెల్తీగా ఉండాలి, మెంటల్ హెల్త్ బాగుండాలంటే నవ్వుకోవాలి. సో ఆ టైంలో మేబీ జబర్దస్త్ పాత ఎపిసోడ్స్ తీసి చూడడము, రిపీట్ టెలికాస్ట్ కూడా చేశారు, ఎందుకంటే షూటింగ్ అవ్వలేదు కాబట్టి పాత ఎపిసోడ్స్ తీసి మళ్ళీ టెలికాస్ట్ కూడా చేశారు, యూట్యూబ్లో మళ్ళీ అప్లోడ్ చేశారు. సో అవన్నీ కూడా ఏంటంటే ఓకే, కొంచెం రిలీఫ్, మెంటల్ రిలీఫ్ దొరుకుతుంది, కాసేపు నవ్వుకుంటే బయట టెన్షన్స్ అన్ని మర్చిపోతాం కదా. అలా నిజంగా కూడా చాలా మటుకు హెల్ప్ అయింది. మాకు ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు కానీ, బయట స్టేజ్ షోస్కి వెళ్తున్నప్పుడు కానీ, లేదంటే బయట జనాలు కనిపించినప్పుడు ఒకటి చెప్తా ఉంటారు, సార్ ఇది నిజంగా జరిగింది, మా ఫ్రెండ్ ఒకతను ఇంకొకతని కల్పించాడు, అతను చెప్పాడు, అతను చాలా డిప్రెషన్లో ఇంకా లైఫ్ ఇంతేనా నాది అనుకుని హాస్పిటలైజ్డ్ అయిన సిచ్యువేషన్లో కరోనా టైంలో, అంతకు ముందు ముందు కూడా సో అతను డిప్రెషన్ అయిపోయి ఇదే నా లైఫ్ అన్న సిచ్యువేషన్లో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంకా టీవీలో సరే నువ్వు చూడరా అని చెప్పి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ జబర్దస్త్ పెట్టేసి వదిలేసాడంట. అతను జబర్దస్త్లో ఎపిసోడ్స్ చూస్తూ అన్ని చూసిన తర్వాత అవును ఎందుకు నేను ఇంత ఫూలిష్గా అనుకున్నాను, హ్యాపీగా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా లైఫ్లో అని చెప్పి మళ్ళీ అతను వచ్చి మమ్మల్ని కలిశాడు, ఇక్కడ స్టూడియోకి వచ్చి కలిశాడు. సో అలా మెడికల్గా చాలా మందికి కూడా హెల్ప్ అయింది. అంటే నా స్కిట్ అని చెప్పట్లేదు, ఓవరాల్గా అన్ని జబర్దస్త్లో ఉన్న అందరూ టీమ్ లీడర్స్ చేసిన స్కిట్స్ కానీ, కామెడీ కానీ జనాలకి చాలా రిలీఫ్ ఇచ్చింది అనేది అయితే చెప్పొచ్చండి. జబర్దస్త్ ఇస్ ఆల్ అబౌట్ మన మీద మనం జోక్స్ వేసుకోవడం, మనల్ని తగ్గించి చూపించుకొని ఎదుటి వాళ్ళ ఫేస్లో స్మైల్ చూడడం. కానీ ఇది ఎక్కడో కొంచెం గ్రాంటెడ్గా తీసుకొని ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా కనిపించినప్పుడు సింగులర్గా అది వాడ్రా వీడ్రా అంటారు. వాళ్ళు కూడా కొంచెం అంటే అంత రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అది ఏమన్నా బాధ కలిగిస్తుందా మీకు? లేదండి, అంటే అది ఇప్పుడు కాదు, మనం పాతకాలం సినిమా హీరోలను కూడా ఇంటియోడ్రా ఇవన్నీ అంటుండేవాళ్ళు కదా. సో ఆర్టిస్ట్లకు తెలుసు
అవతలోడు వాడి సంస్కారం అది మనం పిలిచేటప్పుడు అరే అవిగాడు కదరా ఓకే సైలెంట్గా వెళ్ళిపోవడం. ఎందుకంటే అది వాళ్ళు వాడుకలో మాట్లాడుకునేది, కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎరా అనరు. సో అది చాలు. అక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు అభి అన్న అనో లేకపోతే అభి గారు అని మాట్లాడతారు. వాళ్ళు పక్కన మాట్లాడుకున్నప్పుడు అది కన్ఫర్మేషన్ కోసం అరే ఆడేనా జబర్దస్తోడే కదరా అభిగాడేనా అని అనుకుంటుంటారు. అది కొన్నిసార్లు వినిపిస్తుంటది, అబ్బా ఎందుకు విన్నామరా అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. నేను కాదు. సో అది అది అంతే అండి. అది మాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది, జరుగుతూ ఉంటది. కొన్నిసార్లు రాంగ్ నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటారు. రాఘవ అని కనిపిస్తే చంటి అంటారు, చంటిని కనిపిస్తే రాఘవ అంటారు, నన్ను ఆది అని పిలుస్తూ ఉంటారు. అది నాకు ఎందుకు ఇది వచ్చిందా అని అర్థం కాలేదు. బట్ ఐ అండర్స్టూడ్ అదిరే అభి కదా, ఫస్ట్ 2 అక్షరాలు అదిరే కదా, అదేమో అట్లా కావచ్చు, లేకపోతే పేర్లు అయితే తెలుసు కదా అని ఓకే. బట్ ఏదైతే ఏంటి మాట్లాడారో గుర్తుపెట్టి మాట్లాడుతున్నారో దట్స్ ఎనఫ్ అనుకుంటాం. సో ఫార్ ఎన్ని షోస్ చేస్తుంటే అసలు నెంబర్ ఏమన్నా ఉందా? జబర్దస్త్ లో అయితే నేను ఆల్మోస్ట్ అరౌండ్ 350 to close to 400 ఎపిసోడ్స్ చేశాను. 400 ఎపిసోడ్స్ క్లోజ్ టు చేశాను. అండ్ బయట ఈవెంట్స్ మేబీ ఒక 2500 3000 వరకు ఈవెంట్స్ చేశాను, ఆల్ ఇంటర్నేషనల్ షోస్ ఇంక్లూడెడ్. మీరు ఒక్కరే సింగిల్ గా లీడ్ చేసిన షోస్ కూడా ఉన్నాయా? నేను యాక్చువల్ గా ఇంటర్నేషనల్ షోస్ సోలోగానే వెళ్తాను. మీరే లీడ్ చేస్తారు హోల్ ప్రోగ్రామ్? హౌ మెనీ అవర్స్, ఎన్ని అవర్స్ ఉంటది? మెయిన్ గా నేను యాంకరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ షోస్ లో. యాంకరింగ్ చేస్తాను, ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఇంటరాక్టివ్ సెషన్స్ చేస్తాను. సో ఆల్మోస్ట్ 3 to 4 hours షోస్ ని నేను హ్యాండిల్ చేస్తాను. మన జర్మనీలో చేసింది 5 hours షో. సో మేము వెళ్ళింది ముగ్గురం కలిసి 5 hours ఎంగేజ్ చేసాం ఆడియన్స్. కీరవాణి గారితో పాటు ఒకటి కాన్సర్ట్ ఒకటి చేసాం US లో, మెయిన్ సిటీస్ లో. అప్పుడు ఎంటైర్ బాహుబలి సింగర్స్ అందరూ, కీరవాణి గారు, అనంత్ శ్రీరామ్ గారు అందరూ కలిసి వెళ్ళాము. ఐ వాజ్ ద యాంకర్ ఫర్ ద షో. అండ్ మధ్యలో సింగింగ్ ఇవన్నీ జరుగుతూ అలా ఈవెంట్స్ చేసాం. సో నార్మల్గా ఇంటర్నేషనల్ షోస్ నేను ఒక్కడిని చేస్తాను. అవసరం ఉంటే నాతో పాటు ఇంకో 1 or 2 members తో స్కిట్స్ చేస్తుంటారు. మీరు వచ్చేసిన తర్వాత టీం మొత్తంలో, షో మొత్తంలో హార్మోనీ డిస్టర్బ్ అవడం, మీరు బయట ఉన్నా మీకు ఏమైనా డిస్టర్బింగ్ అనిపించిందా? అనిపించిందండి, డెఫినెట్గా అనిపించింది. కొంచెం బాధపడ్డాము, డిస్కషన్ చేసుకున్నాము. కానీ ఇంకా వీ కాంట్ ఫోర్స్ సమ్మన్ ఎల్స్. వేరే వాళ్ళని మీరు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని అనడం ఎక్కువగా ఫోర్స్ చేయలేము. బట్ ఒక మాట సజెషన్ లాగా అయితే చెప్తాం, ఏనో ఇది కరెక్ట్ కాదేమో, మీరు వెళ్తున్న పద్ధతి, చేస్తున్నది ఇది కరెక్ట్ కాదేమో అని మనం చెప్తాము. అది ఎంతవరకు తీసుకుంటారో తీసుకోరో అనేది వీ కాంట్ ఫోర్స్ దెమ్. బట్ హార్మనీ అయితే డిస్టర్బ్ అవుతుంది, మనం అంతా ఒక ఫ్యామిలీ కదా అనేది డెఫినెట్గా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. వీ స్టిల్ మెయింటైన్ ద సేమ్ వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో వీ హ్యావ్ డిస్కషన్స్, ఎవ్రీ1 బర్త్డే విషెస్ కావచ్చు, కొత్తగా ఏదన్నా ఎవరన్నా సినిమా చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మా గెటప్ సీన్ మొన్న రాజు యాదవ్ చేశాడు, ఆయన సినిమాకి అందరం కలిసి లైక్ విషెస్ చెప్పడము, ఆ సినిమా చూసి రివ్యూస్ చెప్పడము, అలాంటి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. వీ హ్యావ్ దట్ వాట్సాప్ గ్రూప్, స్టిల్ వీఆర్ మెయింటైనింగ్ ఇట్, అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ సేమ్ లవ్ ఫర్ ఎవ్రీవన్. అది ఉంది. మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ అవుతున్నప్పుడు ఇది కరెక్ట్ కాదేమో, కొంచెం దీనివల్ల బాధ అనిపిస్తుంది అనేది వి ఎక్స్ప్రెస్. చాలరా ఇంకా పడి ప్రతిరోజు ఆపర్చునిటీస్ కోసం చూడడం, ప్రతిరోజు కడుపులో భయంతో లేవడమే కదా ఇక్కడ ఉండడం అంటే. ఎందుకురా నాయన అనిపించలేమా ఇప్పుడు? చాలాసార్లు అనిపించిందండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే, నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇక్కడ దాకా నోటి దగ్గరికి ముద్ద వచ్చినట్టే వచ్చి సడన్గా స్లిప్ అయిపోతుంది. అయిపోయిందిరా ఇంకా దీంతో మనం సెటిల్ రా, లైఫ్ అయిపోయింది ఇంకా ఫిక్స్ అనుకున్న టైంలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. దట్ ఈస్ సినిమా. తెలియక చాలా మంది ఏమనుకుంటారు అంటే, వీళ్ళకేంట్రా సెలబ్రిటీలు, వాళ్ళకి హ్యాపీగా ఉంటారు అని. నా ఒక్కడితోనే కాదు, చాలా మందికి ఇలా జరుగుతూ ఉంటాయి. ఎంత కష్టపడి ఒక పొజిషన్కి వచ్చి ఎంత చేసినా ఈ స్ట్రగుల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ హీరోకి కూడా నెక్స్ట్ సినిమా హిట్ కాకపోతే ఆయన భయం ఆయనకుంటుంది. సో ప్రతిరోజు డెఫినెట్గా ఒక చిన్న భయం అయితే ఉంటుందండి ఇండస్ట్రీ వాళ్ళకి. నాకు చాలాసార్లు అయింది. కాకపోతే ఐ ట్రైడ్ కన్విన్సింగ్ మై సెల్ఫ్, ఓకే మనకి ఇలా రాసిపెట్టుంది, వదిలే, నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అయినప్పుడు అయింది, లేదంటే లైట్. ఈ అన్సర్టనిటీకి ఫ్యామిలీ ఏమి డిస్టర్బ్ అవ్వలేదా? సాఫ్ట్వేర్లో అయితే సర్టెన్ లైఫ్. నేను అందుకే చెప్పానుగా, నేను జాబ్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి నేను, ఎందుకంటే నా నా ఫ్యామిలీ కావచ్చు, నా ప్లానింగ్ కావచ్చు, ఇవేమి డిస్టర్బ్ కావద్దు ఇలాంటి అన్సర్టనిటీ వల్ల. సో అలా కాకుండా ఉండాలి అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ విచ్ మేక్స్ మీ ఫైనాన్షియలీ స్టేబుల్. అందుకనే నేను జాబ్ చేసి
ఒక ఆల్మోస్ట్ 9 to 10 years చేశాను ప్యారలల్గా, ఇటు చేస్తూ అటు చేస్తూ. నేను అన్ని సంవత్సరాలు చేసి యూఎస్లో ఆన్ సైట్ జాబ్ చేసుకొని వచ్చి ఇవన్నీ చేసి నేను సంపాదించుకొని ఫైనాన్షియల్గా నేను స్ట్రగుల్ అవ్వద్దు, నా వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవ్వద్దు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది నాకు హింట్ తెలుస్తుంది కదా, అరే మన దగ్గర ఉన్న ఫండ్స్ వచ్చినాయి, ఈ టైంలో ఇప్పుడు మనకి ఆపర్చునిటీ లేకపోతే మిస్ అయిపోద్దేమో అనుకుంటే దానికి తగ్గట్టుగా ఐ విల్ ట్రై టు డూ సంథింగ్ ఎల్స్ విచ్ క్యాన్ గెట్ మీ సమ్ మనీ. ఐ గో ఫర్ ఇంటర్నేషనల్ షో ఆర్ డూ సంథింగ్ ఈవెంట్స్కి. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం కదా, అక్కడ ఆపర్చునిటీ షో ప్లాన్ చేసి. రైట్, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు, అక్కడ ఏదైనా 4 రోజుల కోసం పిలిచారు, 4 రోజుల కోసం పిలిచి ఒక అమౌంట్ ఇస్తున్నా కూడా మనకి దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అనుకోండి. ప్రతి మంత్ ఉంటాయి, 12 months లో ఉంటాయి. దట్స్ లైక్ సీజనల్. యూ హ్యావ్ ఇట్ ఆన్ దసరా దీపావళి, క్యూంకి అక్కడ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అయ్యే ప్లేస్ ఫంక్షన్స్ ఆ టైం అది. దసరా దీపావళి కానీ, ఉగాదికి కానీ, సంక్రాంతికి, అలా పర్టికులర్ ఫంక్షన్స్ ఈ 3 festivals మాత్రమే అప్పుడు ఉంటాయి. అదర్వైజ్ కొంతమంది ఏంటంటే సేమ్ పండుగ రోజే చేసుకోకుండా ముందు వెనక ఒక 2 weeks తర్వాతనో 3 weeks తర్వాతనో ముందు అలా చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే చాలా మటుకు పండుగలు మనం ఇంట్లో ఉన్నాం. ఈవెన్ సంక్రాంతికి, ప్రతి సంక్రాంతికి నేను 100% ఆంధ్రాలో ఉంటాను, అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ప్రోగ్రామ్. సో అట్లా ఏదో ఒకటి కంపన్సేట్ చేసుకొని మనం మన లైవ్లీహుడ్ చూసుకోవాలి, మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు. మేబీ ఐ ట్రై సమ్టైమ్స్ ఐ రైట్ ఫర్ స్క్రిప్ట్స్. ఇప్పుడు నాకు యాక్టింగ్ అవకాశం లేదు, బట్ ఐ ఎమ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ మై ఫండ్స్, ఐ హెల్ప్ సమ్వన్ ఇన్ రైటింగ్ స్క్రిప్ట్స్ టు గెట్ సమ్ మనీ. సో అట్లా. బట్ ఆ సిచ్యువేషన్ అంత ఇది రాలేదు, బికాస్ ఐ హ్యాడ్ ప్లాన్డ్ మై ఫైనాన్షియల్ ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 yearsలో ఏంటి, నెక్స్ట్ 3 yearsలో ఏంటి అనేది ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ ఆపర్చునిటీస్ లేకపోతే ఏంటి అనేది ముందుగానే ఊహించుకొని కూడా ఐ ప్లాన్ సంథింగ్. మీరు ఏ స్టాండ్ తీసుకోకపోవడం పొలిటికల్ గా, మీ తోటి యాక్టర్స్ మిమ్మల్ని ఏమైనా ఫోర్స్ చేశారా ఏంటి, ఎందుకు నువ్వు న్యూట్రల్గా ఉంటావు, నువ్వు కూడా ఏదో ఒక స్టాండ్ తీసుకో, నీకంటే ఒక ఫాలోయింగ్ ఉంది, అది హెల్ప్ అవుతుంది, లేకపోతే నువ్వు ఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నావు మాకు చెప్పు, మేము నీకు సపోర్ట్గా ఉంటామా అని సంథింగ్ ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదా మీతో? లక్కీలీ అండ్ ఫార్చునేట్లీ అలాంటి డిస్కషన్స్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే జబర్దస్త్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఎందుకంటే ఓకే నీకు వచ్చింది నువ్వు చేస్తున్నావు, ఓకే ఫైన్, ఒక ప్రోగ్రామ్ ఉంది రా, ఇలాంటిది ఉంది, ఒకటి ఉంది, వెళ్దామా అని అడుగుతారు తప్ప నువ్వు ఎందుకు రావట్లేదు అని అయితే ఎవరు అడగరు. అంటే వాళ్ళకి తెలుసు ఇబ్బంది పెట్టి వాళ్ళని తీసుకెళ్ళడం అనేది బాగుండదు అనేది. అండ్ ఐ బిలీవ్ పొలిటికల్ లీడర్స్కి వాళ్ళకున్నంత ఫాలోయింగ్, వాళ్ళకున్నంత ఇన్ఫ్లుయెన్స్ నాకు లేదని. ఇప్పుడు నేను చెప్తే ఓటేసేంత చిన్న స్టేజ్ కాదు వాళ్ళది. వాళ్ళకున్న ఇమేజ్కి వాళ్ళకు ఒక్క మాట చెప్పి, వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ కావచ్చు, వాళ్ళకున్న ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళు చెప్తే సరిపోతుంది. అక్కడ నేను వెళ్ళి కొత్తగా యాడ్ అయ్యేది అయితే డెఫినెట్గా ఉండదు. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు జబర్దస్త్లో వెళ్ళి నేను కూడా ఒక యాక్టర్గా ఉండాలి, నేను అది అభి అవ్వాలి, నేను అది అవ్వాలి, నేను సీను అవ్వాలి, గెటప్ సీను అవ్వాలి అన్న కోరిక చాలా మందికి ఇంకా ఉంది. ఇప్పటికి కూడా ఈ డిగ్రీ అయిపోతూనే వెంటనే నేను బస్ ఎక్కి వెళ్ళిపోతాను హైదరాబాద్ అనుకున్నారు. వాళ్ళకి ఒక్కసారి మీ జర్నీ ఎక్స్పీరియన్స్తో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, సరే నువ్వు వస్తున్నావు, సరే ఏం ప్రిపేర్ అయ్యి రావాలి అన్నదాన్ని ఒకసారి చెప్తారా? నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, మీరు ఎడ్యుకేషన్ మధ్యలో వదిలేసి మాత్రం రావద్దు. ఇదే కాదు, సినిమా ఇండస్ట్రీ గురించి కూడా నేను అదే చెప్తాను. చదువు అనేది కంప్లీట్ చేసిన తర్వాతనే సినిమా కానీ, టీవీ కానీ, జబర్దస్త్ కానీ ఏదైనా సరే. ఎందుకంటే వి డిస్కస్డ్ అన్సర్టనిటీ చాలా ఎక్కువ, కాబట్టి ఫస్ట్ అది. ఒకవేళ ఇవన్నీ మేము చూసుకుంటాంలే, నువ్వు మాకు కావాల్సింది నువ్వు చెప్పు అంటే మాత్రం యూ హ్యావ్ టు హ్యావ్ ఏమంటారు దాన్ని, ఎక్స్ట్రాడినరీ టైమింగ్ జబర్దస్త్లోకి రావాలంటే మాత్రం. అంటే మనం ఒక 4 ఫ్రెండ్స్ బయట మాట్లాడుతున్నప్పుడు అందులో ఒకడు బాగా పంచలేస్తూ ఉంటాడు, ఇది కామన్గా అన్ని గ్రూప్స్లో జరుగుతుంది. అది చూడగానే పక్కనున్నాడు అని రెచ్చగొట్టేస్తాడు, అదే మామ నువ్వు ఇక్కడ కాదురా, నువ్వు జబర్దస్త్లో ఉండాలిరా, వెళ్ళరా, అక్కడ ఉన్న వాళ్ళకంటే నువ్వు బాగా చేస్తున్నావురా అంట. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కెమెరా ఒకటి ఉంటుంది, 8 కెమెరాస్ ఉంటాయి జబర్దస్త్లో. ఈ 8 కెమెరాస్ని చూసి స్టేజ్ మీద నిలబడి జడ్జెస్ ఇద్దరు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే భయపడకుండా అదే టైమింగ్లో స్టేజ్ మీద పంచలేయగలిగితే ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే బయట మనం మాట్లాడడం వేరు, స్టేజ్ మీదకి వచ్చి 8 కెమెరాల మధ్యలో నిలబడి ఆ టైమింగ్ గుర్తుపెట్టుకొని అవతల వాడన్న పంచ్కి ఆన్ టైం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి పంచ్ చేయడం, అది వేరు.
మీరు ఆది గారిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఆ ఫస్ట్ షోలో ఆది గారిని చూసి మీకు ఇలా అనిపించిందా, ఈ అబ్బాయికి ఫియర్ లేదు, ఇన్ని కెమెరాస్ ఉన్నా ఇన్ని జడ్జెస్ ఉన్నా కాన్షియస్ అవ్వట్లేదు, టక్కని టైమింగ్లో డైలాగ్ పడిపోతుంది, పంచ్ పడిపోతుంది అని మీరు అప్పుడు ఏమైనా ఊహించారా ఈజ్ గోయింగ్ టు? అప్పుడు నేను అది అంత ఊహించలేదు కాదు. లైక్ యూనో నేనేంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో రాగానే పంచులు డైలాగులు చెప్పమని ఇవ్వలేదు. ఆదికి కావచ్చు మా టీంలో ఏంటంటే ఫస్ట్ మన టీంలో ఆల్రెడీ ఒక 4 ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చి చెప్పండి అని చెప్పలేం. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక చిన్న ఒక వచ్చి అన్న నీకు లెటర్ వచ్చిందని ఇచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్, లేకపోతే రావు గారు ఏం చేస్తున్నారు బాగున్నారా అని చెప్పి వెళ్ళిపోయే క్యారెక్టర్, అలాంటి చిన్న ఏదో ఇస్తాం. అది స్టేజ్ మీద ఎలా చేస్తున్నారో చూసి ఆ చెప్తున్న దాంట్లో వేరియేషన్ ఏదన్నా ఉంటే అరే ఇతనికి ఇంకో 2 డైలాగులు పెంచి ఇవ్వచ్చు నెక్స్ట్ దాంట్లో, ఇతనికి కాన్ఫిడెన్స్ ఉంది చేయగలుగుతాడు, ఆర్ ఆన్ స్పాట్ ఏదైనా ఇంప్రూవైజ్ చేసుకొని ఇంకేదైనా క్రియేటివ్గా చేసాడు అనుకోండి, ఓకే అది బాగా చేసావు ఈసారి ఇంకోలాగా చేద్దాము, ఇలా చెయ్యి ఇంకో 2 డైలాగులు ఎక్కువ ఇస్తా అని చెప్పేసి అలా పెంచుకుంటూ వెళ్ళడం. సో అంటే నేను ప్రతిసారి అందరికీ రాగానే తోపులైపోతారని చెప్పను, బట్ మా టీంలో తీసుకున్న వాళ్ళని కూడా ఏంటంటే 1-2 స్కిట్స్లో చూస్తాం ఎలా ఉంది. బట్ ఎప్పుడు ఆ స్పార్క్ చూసారు ఆది గారిలో? రిడ్యూసీ ఆర్ గ్రాడ్యువల్గా అది డెవలప్ అయింది? గ్రాడ్యువల్గా డెవలప్ అయింది, నాట్ ఇమ్మీడియట్లీ. ఒక 10-15 స్కిట్స్ చేసిన తర్వాత ఓకే మనోడికి కొన్ని డైలాగులు ఇవ్వచ్చు, పంచులు ఇవ్వచ్చు, ఎందుకంటే హీఈస్ ఆల్సో ఏ రైటర్ కాబట్టి పంచులు రాస్తూ చెప్తున్నప్పుడు అన్న ఇలా చెప్తే బాగుంటుంది అన్న, ఇలా చెప్తే బాగుంటుంది అన్నాడు, ఓకే బాగుంది, సో నువ్వు ఈ స్టేజ్ మీద నువ్వు కూడా ఈ 2 డైలాగులు చెప్పేసి అతనికి అని చెప్పినప్పుడు స్టేజ్ మీద కూడా అదే ఇంతకుముందు చెప్పినాం కదా బయట చేసినట్టుగానే చేస్తే యు ఆర్ త్రూ దేర్ అని. అలా మాకు రిహార్సల్ రూమ్లో చేసినట్టుగానే స్టేజ్ మీద చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, ఓకే నెక్స్ట్ ఇంకొంచెం యూనో మెయిన్ క్యారెక్టర్లో 2nd, 3rd పొజిషన్లో ఇచ్చి ఓ సెపరేట్ ట్రాక్ ప్లే చేయించి అతనికి అది చూస్తూ ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, జడ్జెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తూ దాన్ని పెంచుతూ వెళ్తామని. అట్లా నాట్ ఇమ్మీడియట్లీ బట్ డెఫినెట్లీ లేటర్ స్టేజెస్లో అర్థమైపోయింది హీ విల్ డూ ఇట్ అని చెప్పేసి. గ్రేట్ టాకింగ్ టు యూ అభి గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ అండి, థ్యాంక్ యూ.